నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, అయితే ఇవాళ కార్యక్రమం ఏదైతే అయ్యింది కదా, దానికి మీరు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాక తెలంగాణలో ప్రభుత్వం ఒకటి గడిచిపోయింది, ఇంకోటి కూడా వచ్చింది. కానీ వీళ్లకు ఎంత అజ్ఞానం ఉన్నదంటే తెలంగాణ వాదం ఏంది, తెలంగాణ పెద్ద మనుషులు ఎవరు, అసలు కేశవరావు జాదవ్ గురించి ఇది పెట్టండి అని చెప్పే పరిస్థితి ఉన్నది. దీనికి కారణం ఏంటంటే తెలంగాణ వాదం నిండని పాలకులు పాలిస్తున్నారు. కాబట్టి తెలంగాణ వాదమే తెలంగాణకు రక్ష అని నేను భావిస్తా. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తే ప్రభుత్వానికి అవసరం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మెరుగుపడాలి వాళ్ళ జీవితాలంటే తెలంగాణ వాదంతోనే తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ వాదంతోనే పాలన జరగాలి. కాబట్టి కేశవరావు జాదవ్ గురించి స్వచ్ఛమైన ఉద్యమకారులు ఒక కాడ జమ అయ్యి చేసుకోవడం చాలా అభినందనీయం. అంటే ఒక మంచి స్ఫూర్తి కూడా ఇంకా మిగిలి ఉందనేది దానికి నిదర్శనం. కాబట్టి ఈ పాలకులను అడుగుడు కంటే నా వాయిస్ ఏంటంటే అసలు తెలంగాణ స్ఫూర్తితో ఒక పాలన రావాలని కోరుకుంటున్నా. అప్పుడు తెలంగాణ వాది అయిన జాదవ్ సార్కి నివాళులు అనుకుంటున్నాను. నేను ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు సార్? ఏం రావాలి మీ కమిటీకి? ఏం గుర్తింపు రావాలనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నాం అంటే యాక్చువల్లీ ప్రభుత్వం అనేది తెలంగాణ స్టాల్వర్ట్ కేశవరావు జాదవ్ స్ఫూర్తి. అంటే ఆయన ఏం కోరుకున్నాడు, డెమోక్రటిక్ తెలంగాణ, సామాజిక తెలంగాణ, అన్కరప్టెడ్ తెలంగాణ కావాలని ఆయన కోరుకున్నాడు. ఆ పాలన జరిగినా ఆయనకు నివాళులు ఇచ్చినట్టే, అది ఉన్నట్టే. ఇక విగ్రహారాధన ఆయనకు పెద్ద పట్టింపు లేకుండే. కాబట్టి ఆయన శిష్యుని కాబట్టి నేను విగ్రహం వెనుక నేనైతే పోను. నేనేమంటా అంటే ఆయన ఒక ప్రొఫెసర్ కాబట్టి, ఇంగ్లీష్ ప్రొఫెసర్ కాబట్టి, ఇప్పుడు చూడండి సాకలి ఐలమ్మ అని ఉమెన్స్ కాలేజ్ పేరు పెట్టిర్రు. కేశవరావు జాదవ్ ఎడ్యుకేషన్కి సింబాలిక్ అయిన అట్లాంటిని విస్మరించారు. అట్లాంటి ఆయనతోని ఒక కాలేజు, యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజ్ లేకుంటే ఆయన ఎక్కడైతే చదువు చెప్పిండో దాని పేరు పెట్టచ్చు. ఆయన గురించి కూడా కొన్ని పాఠ్యపుస్తకాలల్లో లేకుంటే ఆయన చరిత్ర తెలిసేలాగా అట్లా నేను అనేది ఏంటంటే ఇవన్నీ పెడితే ఉంటాయి, ఆడ పోతే కూలుతాయి. కానీ ఒక పుస్తకాలల్లో ఆయన చరిత్ర వచ్చినప్పుడు అది ఎప్పటికి కూడా తరతరాలుగా ఉండిపోతుందని నా అభిప్రాయం. గద్దర్ అన్నది కూడా మనకు విగ్రహం అనేది ట్యాంక్ బండ్ పైన పెడతాను అని చెప్పారు. అది ఎందుకు మళ్ళీ ఇన్ని రోజులైనా కానీ కూడా అది ఎందుకు ఇంకా అమల్లోకి రావట్లేదు? నేను అనుకోవడం ఏంటంటే ఈ విగ్రహాల ప్రకటన కానీ, అసలు గద్దర్ అన్నం పేరు మీద అవార్డులని ప్రకటన కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఏదో ఉద్యమంలో మాకు కూడా కన్సర్న్ ఉంది, అప్పుడు కేసీఆర్కి లేదు మాకు ఉంది అని చెప్పడానికి ఒక బూటకప్గా వాళ్ళ పేర్లు వాడినట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళ స్ఫూర్తి ఏడుందమ్మా? ఇప్పుడు విగ్రహం పెడతాం అన్నారు, పెట్టలే, మీరే అన్నారు. గద్దర్ అవార్డు పేరు పెట్టిర్రు కానీ ఆడ గద్దర్ బొమ్మ ఉండదు, ఏముండదు. తర్వాత ఆ అవార్డులు ఇచ్చేది కూడా ఆయన స్ఫూర్తి, ఆయన కళాత్మకానికి నిదర్శనంగా ఉండే వాటికి ఇవ్వాలి. కానీ మొత్తం ఆయన దేన్నైతే వ్యతిరేకించినరో వాళ్ళకి ఆయన పేరు మీద అవార్డులు ఇస్తున్నారు. కాబట్టి ఆ చిత్తశుద్ధి ఏడుంది, ఆ మెచ్యూరిటీ ఏడుంది? అది అయితే ఇప్పుడు మళ్ళీ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గద్దర్ అన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలి అనే విషయం మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు ఆయనకు చెప్పుడు. ఎందుకంటే ఆయనకు చెప్పుడేంది, ఆయనకు తెలియదు అన్నట్టే కదా. నేను చెప్పే పరిస్థితి వస్తుందంటే ఆయనకు అవగాహన లేదన్నట్టే కదా. నాకు అవగాహన కలిగిన ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి అవగాహన లేకున్నా పఠనం చేయాలి, ఉద్యమకాలతో మీటింగ్ పెట్టాలి, తెలంగాణ ఆత్మను అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.